కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో సర్పంచ్ గడ్డం భవానీ రైతు సమన్వయ అధ్యక్షుడు వెనుగంటి రాము ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా తోకల గోపయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇక ఉపాధ్యక్షులుగా పద్దం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులుగా చెన్నకేశవ్ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికైనటువంటి తోకల గోపయ్య మాట్లాడుతూ, నేను పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పెన్షన్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలను పేదలకు సైతం అదే విధంగా చూస్తానని కూడా ఆయన చెప్పారు. ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో నన్ను అధ్యక్షులుగాను, అలగాని చెన్నకేశవుల్ని ఉపాధ్యక్షులుగాను, పద్దం వెంకటేశ్వర్ని సెక్రటరీగాను ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవ తీర్మానం మీద మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మేము ప్రభుత్వ పథకాలు కానీ, ఎవరికైనా పెన్షన్లు రాకపోయినా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఏ సంక్షేమ పథకాలైనా సరే పేద ప్రజలకు అందేలా కేసీఆర్ గారు అమలు చేసే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవానికి దగ్గరికి చేరుకునేలా అహర్నిశలు కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మమ్మల్ని ముగ్గురిని ఎన్నుకున్న మా పార్టీ లీడర్లకు కానీ, కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.